ఓం నమో వెంకటేశాయ. ఆపద్గణాదుత్తారక స్వాపరణాదుద్బోధక గోవింద గోవింద. యదీయదాస్యాదభియాతి రాజతాం యదీయ పూజాదికయా చ పూజ్యతాం యదీయ చింతా నిచయాద చింతతాం తదీయ రూపం హృదయే విరాజతాం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే జపే పాఠే వినియోగః ధ్యానం నారాయణ గుణసులక్షణ సత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజక పుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు 7వ స్కంధంలోని 15వ అధ్యాయంలో 67 శ్లోకాలలో మోక్షధర్మ సార సంగ్రహం అనేటువంటి విషయాన్ని చెప్పారు. మోక్షం కోసం ఏ ధర్మాలను ఆచరించాలి, ఏ ధర్మాలను ఆచరిస్తే మోక్షం అనే దానికి మార్గం చూపించినట్లవుతుంది అనే విషయాన్ని చెప్పారు. అందులో కొన్ని సులభంగా మనకి అర్థమయ్యేట్లుగా ఉన్నాయి, కొన్ని పర్వాలేదు అందుతాయి అని అనిపించేట్లుగా ఉన్నాయి, కొన్ని ఏమో అసలు అందవు అని అనిపించేట్లున్నాయి, కొన్ని అయితే అసలు ఇవేంటి అనే ప్రశ్నించుకునే పరిస్థితిలో ఉన్నాయి. ఇన్ని రకాల మోక్షధర్మాలను చెప్పటం ఎందుకు అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, మనకు వచ్చిన ప్రశ్న. ఎందుకు ఇన్ని రకాల మోక్షధర్మాలు? మోక్షధర్మాలు ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే వినేవాళ్ళు ఏ ధర్మాలనైతే ఆచరించగలరో అలాంటి ధర్మాలను మోక్షధర్మాలను చెప్పాలి. వినేవాళ్ళం మనమైతే మనం ఏ ధర్మాలను ఆచరించగలము, మోక్షధర్మాలను వేటిని ఆచరించగలము, మనం ఏ స్థాయిలో ఉన్నాము ఇవేమి చూసుకోకుండా మోక్షధర్మాలను ఏవో వరుసగా ఏకరువు పెట్టేస్తే అందులోనూ భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని చెప్పేస్తూ ఉంటే ఈ ప్రపంచం అంతా మిథ్యే, సత్యం కేవలం పరమాత్మే అని చెప్పేస్తూ ఉంటే, ఇలా గనక ఆలోచిస్తే అసలు నముహ్యతి అని చెప్పేస్తూ ఉంటే ఇన్ని రకాల మోక్షధర్మాలను దంచేస్తే పాఠకులుగా మనకేం ఉపయోగం అని అసలు ఆ ప్రశ్న తాలూకు మూలం. కాకపోతే ఇది తెలియకుండా నారద మహర్షి గారు చెప్పారు అని అనుకోవటానికి వీల్లేదు. వినేవాళ్ళు ఎవరు, రాబోయే కాలాల్లో వినేవాళ్ళు ఎవరు, వాళ్ళెవరు ఏ స్థాయిలో ఉంటారు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి మోక్షధర్మాలు చెప్పవచ్చు అనే విషయం మీద ఐడియా లేకుండా ఏమీ నారద మహర్షి గారు ఈ మోక్షధర్మాలను చెప్పారు అని మనం అనుకోలేం. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, దాదాపు పరమాత్మతో సమానం. దాదాపు అని మన భాషలో, పరమాత్మతో సమానం అనేది నిజమైన భాషలో. అలాంటి వాడు ఈ పాయింట్ పట్టించుకోకుండా ఉండడు. కాబట్టి ఆయనకి ఏదో అభిప్రాయం ఉండాలి. ఏం అభిప్రాయం అయి ఉండొచ్చు అనేది ఆలోచన. ఆయన అభిప్రాయం ఏమై ఉండొచ్చు అంటే ఎప్పుడైనా సరే అసలు ఈ మోక్షధర్మాలనేవి ఎన్నున్నాయి అని తెలిస్తే, మోక్షం అనేది ఎలా ఉంది అని తెలిస్తే కనీసం దాని మీద ఆసక్తి ప్రారంభం అవ్వటానికి అవకాశం ఉంటుంది. మోక్షం అనేది ఇది, అద్వైతం అనేది మోక్షం,
ఆ మోక్షాన్ని పొందటానికి ఇవి సాధనాలు, ఇవి ఉపాయాలు, లేదా ఈ రకమైన భావన చేయాలి అనే విషయాన్ని చెప్తే ఓహో మార్గం ఇలా ఉంటుందన్నమాట, దాని మీద మనం ఆలోచించాలి అనేటువంటి భావన కలుగుతుంది, దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగితే ఈ దారిని అందుకోవటానికి, ఈ ఉపాయాలని, ఈ సాధనాలని అందుకోవటానికి మనం ఎక్కడి నుంచి ప్రయత్నం ప్రారంభించాలి అనేటువంటి తపన శ్రోతలో మొదలవుతుంది. ఇలా మొదలవ్వాలంటే అసలు మోక్షం అంటే ఎంత ఉంది అని చెప్పాలి, దాని యొక్క విస్తృతి అనే దాన్ని పరిచయం చేయాలి. అలా పరిచయం చేయటమే నారద మహర్షి గారి యొక్క లక్ష్యం అని అనుకోవచ్చు. నారద మహర్షి గారి దృష్టికోణంలోంచి చూసినప్పుడు పాఠకుడు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు, శ్రోత అనేవాడు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఆ శ్రోత దీని గురించి పరిచయాన్ని ఈ వాక్యాల ద్వారా పొందగలిగితే తర్వాత జరగవలసింది జరుగుతుంది అనే అభిప్రాయం గోచరిస్తోంది. పాఠకులుగా మనకి కూడా ఒక అభిప్రాయం ఉండాలి కదా, లేదా పాఠకులుగా, శ్రోతలుగా దీన్ని వినటానికి కూడా మనకు కొంత అభిప్రాయం ఉండాలి కదా. ఆ అభిప్రాయం ఎలా ఉండాలి అనే సంగతి కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తే ఈ ప్రశ్న, ముందు మనం వేసుకున్న ప్రశ్న రాదేమో అని అనిపిస్తోంది. మామూలుగా మనకి ఏ విషయం మీదైనా ఆసక్తి ఎందుకు కలుగుతోంది, ఎలా కలుగుతోంది అని తరచి చూసుకుంటే, ఏ విషయం మీద ఆసక్తి అయినా కలగాలి అంటే, ఆసక్తి అనేది కలగాలి అంటే ఆ విషయాన్ని గురించి మనం 1-4 సార్లు విని ఉండాలి. చూసిన విషయాల మీద ఆసక్తి కలగటం అనేది వేరే కోణం. అది చూసినంత మాత్రాన ప్రతి విషయం మీద ఆసక్తి ఏమీ కలగదు, చూసినంత మాత్రాన ప్రతి విషయం నచ్చుతుంది అని కూడా చెప్పలేము. దాని గురించిన గుణదోషాలను వింటూ వస్తూ ఉంటే, దాని గురించి ఓకదంపుడుగా ఎవరైనా బాధేస్తూ ఉంటే మనకి ఆ విషయం మీద ఆసక్తి కలుగుతుంది. ప్రారంభంలో అసలు దాన్ని పట్టించుకోకూడదు అని అనుకున్నా సరే, ఒకసారి 4 సార్లు వింటూ ఉంటే, ఒకసారికి 2 సార్లు, 2 సార్లకు 4 సార్లు ఇలా వింటూ పోతూ ఉంటే దాని మీద ఆసక్తి అనేది పెరగటాన్ని మనం మనలోనే గమనించుకోవచ్చు. నిజం చెప్పాలంటే 99% ఆసక్తులు సుమారుగా ఇలాగే కలుగుతున్నాయి. మిగతావన్నీ ఒకవేళ కారణం లేకుండా కలిగినట్లు కనిపిస్తున్నా సరే అవి ఏవో జన్మాంతర సంస్కారాల వల్ల కలిగినాయి అని చెప్పుకోవచ్చు. జన్మాంతరాల్లో సంస్కారాలు కూడా ఇలాగే కలిగినాయి అని కూడా మనం ఊహించుకోవచ్చు. కాబట్టి మన ఆసక్తి అంతా వినగా ఆ వస్తువు గురించి, లేదా ఆ విషయం గురించి, ఆ వ్యక్తుల గురించి, లేదా ఆ సందర్భాన్ని గురించి, ఆ పనుల గురించి వినగా వచ్చినటువంటి ఆసక్తి. మరి అలాంటప్పుడు ఈ మోక్ష ఉపాయాలు, మోక్ష ధర్మాలు, మోక్ష ధర్మసార సంగ్రహం ఇలాంటి విషయాల్ని, క్రియాద్వైతం, భావాద్వైతం, విశ్వం మిథ్య, లేదా బ్రహ్మైవ సత్యం అనే మాటలని వినగా మనకు కూడా ఆసక్తి కలిగేందుకు అవకాశం ఉంది. మనలో ఆ ఆసక్తి లేకపోవటానికి మనం అసలు వినకపోవటమే, ఈ విషయాలను గురించి వినకపోవటమే ప్రధాన కారణం అని అనుకుంటే, ఈ విషయాలని విని ఆసక్తిని పెంచుకోవటం అనేది మన వైపు నుంచి మనం చేయాల్సిన పని కదా, మనం చేసుకోవాల్సిన పని కదా. కాబట్టి ఈ పనికి మన వైపు నుంచి మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఈ కోణానికి కూడా నారద మహర్షి గారు చక్కగా సహాయం చేస్తున్నారు అని అనుకోవచ్చు. నారద మహర్షి గారు మనం 1-4 సార్లు వినటానికి వీలుగా ఈయన ఒకసారి చెప్తున్నారు. ఇంతకుముందు శ్రీశుకుల వారు చెప్పారు, అంతకుముందు మైత్రేయ మహర్షి గారు చెప్పారు, వారు చెప్పారు, వీరు చెప్పారు, ఆ మహానుభావుడు చెప్పాడు, ఈ మహానుభావుడు చెప్పాడు, లేదా శ్రీమద్భాగవతంలో ఉంది, ఉపనిషత్తులలో ఉంది, శాస్త్రాల్లో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ చూసినా సరే ఇదే అద్వైతం సర్వత్రా ఉంది అంటే మనలో కూడా అన్ని చోట్ల ఇదే ఉంది. కాబట్టి మహర్షులందరూ దీన్నే చాలా గట్టిగా పట్టుకుని చెప్తున్నారు. వేరువేరు మార్గాల్లో వెళుతున్నట్టు కనిపిస్తున్నా సరే మహర్షులందరూ దీన్నే నొక్కి చెప్తున్నారు. పెద్దవాళ్ళందరూ దీన్నే బాగా బలంగా, దృఢంగా మన మనసుల్లో నాటుకుపోయేందుకు చెప్తున్నారు. శంకరాచార్యుల వారు మొదలైన వాళ్ళందరూ కూడా ఇదే దారిలో మనల్ని నడిపించడానికి, చేయి పట్టుకుని నడిపించడానికి పూనుకున్నారు అని వినగా మనలో ఆసక్తి అనేది పెరగవచ్చు. ఆ ఆసక్తి అనేది మనం ఆ దారిలో నడవటానికి చాలా దోహదం చేయవచ్చు అని కూడా మనం అనుకుంటే, ఈ మోక్షధర్మ సార సంగ్రహం అనేది మనకు అర్థం కాకపోయినా మనం ఎందుకు వినాలి అనే సంగతి మనం ప్రశ్నలు లేకుండానే తేల్చేసుకోవచ్చు. ఉపపత్తి లేకపోయినా,
మనమే నమ్మకపోయినా కొండ మీద నుంచి దూకేస్తున్నాడు, ఏదో తాగితే కొండ మీద నుంచి దూకేస్తాడు, దూకేసేంత ఉత్సాహం కలుగుతుంది, దూకేసేంత శక్తి సామర్థ్యాలు కలుగుతాయి, బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దూకేస్తాడు, అబ్బో అసలు ఆ శక్తికి అంతు లేదు అనే మాటల్ని వినట్లా, చూడట్లా, చూసి దాని మీద ఆసక్తి పెంచుకోవట్లా, అదేదో మనం కూడా తాగుదామని అనుకోవట్లా. అలాగే దీన్ని కూడా మనం విని 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 గనక ఆసక్తిని పెంచుకుని దీన్ని కూడా మనం ఇష్టపడితే ఈ అమృతాన్ని కూడా తాగేందుకు మనకు ఆస్కారం ఉంది అని మనం నమ్మవచ్చు. ఇందులో ఏమీ పెద్దగా అనుపపత్తి అనేది ఉన్నట్లుగా తోచటం లేదు. కాబట్టి ఏ స్థాయిలో ఉన్న శ్రోతనైనా సరే ఉద్దేశంగా పెట్టుకుని నారద మహర్షి గారు ఈ మోక్ష ధర్మాలను చెప్పటం అనేది సరి అయిన విధానమే అని అనిపిస్తోంది. అందుకే మహర్షి గారు కొంచెం టైం తీసుకుని మిగతా అధ్యాయాల్లో వేరు ధర్మాలను చెప్పినా సరే ఈ 15వ అధ్యాయంలో 67 శ్లోకాలు, ఎక్కువ శ్లోకాలు తీసుకుని ఈ మోక్ష ధర్మాలని వివరంగా చెప్పారు. వివరంగా చెప్పి ఈ మోక్ష ధర్మాల్లో ఏ ధర్మాన్ని పట్టుకున్నా, ఏ ఉపాయాన్ని పట్టుకున్నా ఆ ఉపాయానికి భక్తి అనేది జోడించుకుని తీరాలి అనే మాట స్పష్టంగా చెప్పారు. భక్తిభాంగ్ నరహ అనేటువంటి మాటలో భక్తి అనేది ప్రధానమైనటువంటి సాధనం. భక్తితో కూడిన ఉపాయానికే విలువ, భక్తితో కూడినటువంటి సాధనానికే విలువ అనే విషయాన్ని నొక్కి చెప్పారు. దాన్నే 68వ శ్లోకంలో అంటున్నారు, యథాహీయోయం నృపదేవ దుస్త్యజాత్ ఆపద్గణాదుత్తరతాత్మనః ప్రభో యత్పాదపంకేరుహ సేవయా భవాన్ అహారిషీన్ నిర్జిత దిగ్గజ క్రతూన్ అని. ఈ భక్తి అనేది ఏ ఉపాయంతో కలిపినా సరే ఆ ఉపాయానికి విలువను తెస్తుంది. అదే సమయంలో ఈ భక్తి అనేది స్వతంత్రంగా కూడా పనిచేస్తుంది. భక్తి అనేది గనక మనసులో ఉంటే ఫలితాలని, అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎలా ఇస్తుంది? వేరే ఉదాహరణ అక్కర్లేదు, మీరే ఉదాహరణ. యథాహి యూయం, మీరే ఉదాహరణగా ఉన్నారు కదయ్యా ధర్మరాజా. నృపదేవ, ఓ ధర్మరాజా, ఈ రోజుకి పేరుకి నువ్వు రాజువి, కానీ నువ్వు పుట్టుక దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎన్ని రకాల కష్టాలు పడ్డావో చెప్పు. దుస్త్యజాత్ ఆపద్గణాత్, మీరు తప్ప మరెవరూ మీకు వచ్చినటువంటి ఈ ఆపత్తులని దాటేందుకు వీలే లేదు. మీకు వచ్చిన ఆపదలు మరెవరూ దాటలేరు. అలాంటి ఆపదలు మీ దాయాదులు మిమ్మల్ని రక్షించడానికి అధికారం ఉన్నవాళ్ళు, లేదా మిమ్మల్ని రక్షించవలసినటువంటి వాళ్ళే మిమ్మల్ని మింగేద్దామని చూశారు, మిమ్మల్ని తొక్కేద్దామని చూశారు, అవసరమైతే మిమ్మల్ని పైకి రవాణా చేసేద్దామని కూడా అనుకున్నారు. మీ ప్రాణాలకి రక్షణ లేదు, మీ ఆ పదవులకి రక్షణ లేదు, మీ కనీసం తిండి తిప్పలకు కూడా రక్షణ లేదు. ఎప్పటికప్పుడు దేశదిమ్మరుల్లా కూడా తిరిగినటువంటి సందర్భాలు వచ్చినాయి. ఇన్ని రకాల ఆపదలలో ఉన్నా సరే మీరు మరెవరైనా అయితే ఈ ఆపదలకి ఏదో ఒక ఆపదకి తల వంచవలసిన పరిస్థితుల్లో ఉన్నా సరే దుస్త్యజాత్ ఆపద్గణాత్ ఉత్తరత, మీరు ఆపదల్ని దాటారు కదయ్యా. ఎలా దాటారు? ఆత్మనః, ఎవరికైనా వచ్చేటువంటి ఈ ఆపదలని, ఎవరూ దాటలేనటువంటి ఆపదలని మీరు ఎలా దాటారు అంటే ప్రభోహో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వల్లే కదా దాటారు. ఆయనే కదా మిమ్మల్ని ఈ ఆపదల నుంచి గట్టెక్కిచ్చాడు, ఎన్ని సందర్భాల్లో మిమ్మల్ని రక్షించాడు. యత్ పాద పంకేరుహ సేవయా భవాన్ అహర్షీత్, ఆయన పాదాలను, ఆయన యొక్క పాదాలనేటువంటి పద్మాలను సేవించుకుని ఆయన చెప్పిన మాట విని ఆయన సలహా ప్రకారం నడుచుకునే కదా నువ్వు ఎవరూ చేయలేనటువంటి రాజసూయం అనేటువంటి క్రతువుని చేశావు. భవాన్ అహర్షీత్, ఇదే రాజసూయం చేయటం అనేది సామాన్యమా? రాజసూయం అనేది అశ్వమేధం కంటే కూడా చాలా కష్టమైన యాగము. అందులోనూ నీలాంటి వాడికి అసలు అసంభవము. నీలాంటి వాడు రాజసూయ యాగం చేయలేడు. రాజసూయ యాగం చేయాలి అంటే చక్రవర్తి అయి ఉండాలి. చక్రవర్తి అవ్వటం అనేది నీలాంటి చిన్న సంస్థానం లాంటి రాజ్యం ఉన్నవాడికి అసంభవం కదా. అలాంటిది నీలాంటి వాడితో రాజసూయం చేయించి అనథరైజ్డ్గానో లేదా ఇంకొక దారిలోనో రాజసూయ యాగం చేసినందుకు ఈయనే చక్రవర్తి అనేటువంటి పేరును ఆయనే కదా తెచ్చిపెట్టాడు. దగ్గర వాళ్ళు కాదలలేని పరిస్థితి, దూరం వాళ్ళేమో నిన్ను దాటి నిన్ను గెలిచి వెళ్ళలేనటువంటి పరిస్థితిని ఆయనే కదా కల్పించాడు. నిర్జిత దిగ్గజ, మొత్తం 8 దిక్కులకి నీ తమ్ముళ్ళని పంపించి
ఆయా దిక్కులలో ఉండేటువంటి రాజుల్ని కాదు, ఆయా దిక్కుల్లో ఉండేటువంటి దిగ్గజాలనే గెలిపించాడు కదా ఆయన. నిర్జిత దిగ్గజ, ఆ దిగ్గజాలన్నింటినీ గెలిచి క్రతూన్ అహర్షీత్, నువ్వు ఈ రాజసూయ క్రతువుని చేయగలిగావు అంటే ఆయన యొక్క దయ కదా. కాబట్టి ఆయన దయ అనేది ఉంటే ప్రాణాలకే గ్యారంటీ లేని నీలాంటి వాడు కూడా రాజ్యం కాదు రాజసూయ యాగం చేసి చక్రవర్తిత్వాన్ని కూడా పొందగలడు అని రూఢైంది కదా. ఆయన అలాంటి అనుగ్రహాన్ని భక్తి ఉంటే తప్ప చేయడు అనే విషయం అందరికీ తెలిసింది కదా. కాబట్టి భక్తి అనేదే అన్నిటికంటే ప్రధానమైన ఉపాయమయ్యా. కింద స్థాయిలో ఎందుకు పనికిరాని దేనికి కొరగాని స్థితిలో ఉన్నవాడైనా సరే ఈ భక్తి అనే సాధనాన్ని పట్టుకుంటే గనక చివరి చక్రవర్తిత్వం లాంటి మోక్షాన్ని అందుకోవచ్చయ్యా. ఏ ధర్మం లేదు, ఏ తెలివి లేదు, ఎందుకు పనికిరాడు, అసలు కొరగాడు మనిషి, దమ్మిడికి పనికిరాడు అని అనుకునేవాడైనా సరే ఈ భక్తి అనేదాన్ని, ఆ పరమాత్మ మీద భక్తి అనేదాన్ని కనుక పట్టుకోగలిగితే, దాన్ని సాధించగలిగితే అతను సర్వోత్తముడు అవుతాడు నీలాగా అని చెప్పడంలో సందేహమేమీ లేదు కదయ్యా అని నారద మహర్షి గారు ఈ శ్లోకంలో అన్నారు. యథాహీయోయం నృపదేవ దుస్త్యజాత్ ఆపద్గణాదుత్తరతాత్మనః ప్రభో యత్పాద పంకేరుహ సేవయా భవాన్ అహారిషీన్ నిర్జిత దిగ్గజ క్రతూన్ అనేటువంటి ఈ శ్లోకంలో. కానీనయ్యా పరమాత్మ అనేవాడు అందరికీ సహజమైన వాడే, పరమాత్మ అనేవాడు అందరికీ దగ్గరవాడే, అందరికీ అందుబాటులో ఉండేవాడే. కానీ పరమాత్మను తిరస్కరించే వాళ్ళే ఎక్కువ. పరమాత్మ అనేవాడు అందరికంటే గొప్పవాడు, కానీ అందరికీ అందుబాటులో ఉండేవాడు. అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరమాత్మని దాదాపు అందరూ తిరస్కరిస్తూ ఉంటారు. తిరస్కరించటం అనే దానివలన, పరమాత్మను తిరస్కరించటం అనే దానివలన, తిరస్కరించడం అంటే వేరే ఏమీ లేదు, ఆ పరమాత్మను పట్టించుకోకపోవటం అనే దానివలన ప్రతి ఒక్కళ్ళు ఇరుక్కుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆ పరమాత్మను, దగ్గరగా ఉన్నటువంటి పరమాత్మను వాడుకోలేకపోతారు, పరమాత్మ ద్వారా లాభాలను పొందలేకపోతారు. కాబట్టి ఆ పరమాత్మను తిరస్కరించటం అనే పని పెట్టుకోవద్దయా అని నారద మహర్షి గారు చెప్పదలిచారు. పరమాత్మను తిరస్కరించటం అని పెట్టుకోకూడదు అంటే పరమాత్మను తిరస్కరించకపోవటం అనేది ఎలా అలవాటు అవుతుంది అని అడగద్దు. దాన్ని మామూలుగా నిత్య జీవితంలో అలవాటు చేసుకుంటే వచ్చేస్తుంది. ఎలా అలవాటు చేసుకోవాలంటే పెద్దవాళ్ళని, గొప్పవాళ్ళని, గురువులని, మహాత్ములని తిరస్కరించకుండా ఉండటం అనే చోట అలవాటు చేసుకోవాలి. మహాత్ములని, పెద్దవాళ్ళని, గురువులని, తల్లిదండ్రులని లేదా ఎవరినైనా సరే గౌరవించవలసిన వాళ్ళని ఎవరినైనా సరే తిరస్కరించకుండా ఉండటం, వాళ్ళని లెక్క చేయకుండా ఉండటం అనేదాన్ని గనక పోగొట్టుకోవటం చేస్తే, అది లేకుండా గనక అభ్యాసం చేసుకుంటే అందరికంటే గొప్పవాడైనటువంటి పరమాత్మను తిరస్కరించకుండా ఉండటం అనేటువంటి లాభం కూడా కలుగుతుంది. ఇలా కాకుండా పెద్దవాళ్ళను తిరస్కరించటం అనేది కనుక అలవాటైతే పెద్దవాళ్ళను తిరస్కరించడం ద్వారా వచ్చే కష్టం ఒకటి, దీనికి తోడు పరమాత్మను తిరస్కరించడం అనే దాన్ని బలపరుచుకుంటే వచ్చేటువంటి పెద్ద ఆపద ఒకటి, 2 ఆపదలు వస్తాయి అని మహర్షి గారు చెప్పదలిచి అది డైరెక్ట్గా చెప్తే ఎవరు పట్టించుకోరు, వినరు. పెద్దవాళ్ళని గౌరవించాలంటే ఆ మంచిదిలే, చిన్నప్పటి నుంచే మేము వింటున్నాము, అది వెంటనే చేస్తానులే, పెద్దలను గౌరవించవలెను అని చిన్నప్పుడు చదువుకున్నాము, ఆ మాటలు మాకేం అక్కర్లేదు అని అంటారు. అందుకని దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి. ఆ ఉదాహరణ వాళ్ళది వీళ్ళది కాదు, నాదే చెప్పాలి. నాదే చెప్పి నేను ఇలా నష్టపోయాను అని చెప్పాలి. చెప్పి పెద్దలను గౌరవించటం అనేది ఎలా అలవాటు చేసుకోవాలి, ఆ అలవాటుని పరమాత్మను తిరస్కరించకుండా ఉండటం అనే చోట ఎలా పెట్టుకోవాలి అనే విషయాన్ని బోధించదలిచాడు. అందుకని తన యొక్క వృత్తాంతాన్ని, తన గత జన్మలలో ఒక జన్మ తాలూకు వృత్తాంతాన్ని కొన్ని శ్లోకాల్లో చెప్తున్నాడు. అహం పురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణ నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణం సుసమ్మత అని మొదలుపెట్టి, అయ్యా ధర్మరాజా, నేను పురా ఇంతకు ముందు ఎప్పుడో అభవం కశ్చిత్ గంధర్వ, ఒకానొక గంధర్వుడుగా పుట్టాను. గంధర్వుడుగా పుట్టినప్పుడు నా పేరు ఉపబర్హణ అని, ఉపబర్హణ అనే పేరుతో గంధర్వుడిగా నేను పుట్టాను. నామ్నా పేరుతో, ఉపబర్హణ అనే పేరుతో, అతీతే మహాకల్పే, ఎప్పుడో గడిచిపోయినటువంటి మహాకల్పం, ఇప్పుడుది కాదు, ఎప్పుడో లెక్క పెట్టలేనంత పాత కాలంలో ఎప్పుడో పుట్టాను.
ఎక్కడ పుట్టాను? గంధర్వాణం, గంధర్వుల్లో పుట్టాను. గంధర్వాణం సుసమ్మత. నేను ఎప్పుడైతే పుట్టానో అప్పుడు గంధర్వులందరికీ నా మీద చాలా గౌరవం ఉండేది. గంధర్వులందరికీ గౌరవనీయమైన స్థానంలో పుట్టాను. రాజుగా పుట్టానో పుట్టలేదో ఆయన చెప్పడం లేదు. గంధర్వులందరూ నన్ను గౌరవించేవాళ్ళు. గంధర్వులు గౌరవించే స్థాయిలో నేను పుట్టాను. అహం పురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణ నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణం సుసమ్మత. రూపపేశల మాధుర్య సౌగంధ్య ప్రియదర్శన స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తస్వపురులంపట. రూప పేశల మాధుర్య సౌగంధ్య ప్రియదర్శన. నా రూపం చాలా అందంగా ఉండేది. నేను ఎంత అందంగా ఉండేవాడినంటే నన్ను చూడాలి అని నా చుట్టుపక్కల జాతుల వాళ్ళు తహతహలాడేవాళ్ళు. పేశలం, నా యొక్క సౌకుమార్యం, మగవాడిగానే నేను పుట్టాను కానీ నా యొక్క సౌకుమార్యం అనితరం మరొకరిలో ఉండేది కాదు. పేశల మాధుర్యం, నేను మాట్లాడితే మాధుర్యం అనేది ఉట్టిపడేది. సౌగంధ్య, నా నుంచి ఎప్పుడూ మంచి వాసన కూడా వస్తూ ఉండేది. నా గురించి ఎప్పుడూ మంచే వినిపిస్తూ ఉండేది. సౌగంధ్య ప్రియదర్శన, నన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేది. అలా ఉండేవాడిని నేను. రూప పేశల మాధుర్య సౌగంధ్య ప్రియదర్శన. నేను చూడటం అంటూ వస్తే అందమైన వస్తువుల్ని, అందమైన వ్యక్తులనే చూసేవాడిని. రూపం, మంచి రూపాలనే చూసేవాడిని. నేను మాట్లాడడం వినటం అనేది వస్తే మాధుర్యం, మధురంగా ఉంటేనే చూసేవాడిని, మధురంగా ఉంటేనే వినేవాడిని. సౌగంధ్య, మంచి వాసన ఉంటేనే పీల్చేవాడిని. సౌకుమార్యం అనేది ఉంటేనే లెక్క చేసేవాడిని. అలాంటి వాటినే ఇష్టంగా చూసేవాడిని, అలాంటి వాటినే ఇష్టంగా పీల్చేవాడిని. అంత గొప్పగా ఉండేవాడిని. ఒక టేస్ట్ ఉండేది నాకు, లేదా ఏస్ట్రిక్ సెన్స్ ఉండేది నాకు. స్త్రీణాం ప్రియతమో నిత్యం, ఇలా ఉన్నాను కాబట్టి నా చుట్టూ ఉండేటువంటి గంధర్వ స్త్రీలకి నేను ఇష్టం, నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎప్పుడు వాళ్ళు నన్ను ఇష్టపడుతూనే ఉండేవాళ్ళు. నా చుట్టూ ఎప్పుడూ గుంపులు గుంపులుగా గుమికూడి ఉండేవాళ్ళు గంధర్వ స్త్రీలు. మత్త, దాంతో చాలా మత్తెక్కి ఉండేవాడిని, పొగరెక్కి ఉండేవాడిని. స్వపురులంపట, నా చుట్టూ ఉన్నవాళ్లే సరియైన వాళ్ళు, వాళ్ళకే సరియైన టేస్ట్ ఉంది. నా చుట్టూ లేని వాళ్ళు, నన్ను అసలు సరిగ్గా పట్టించుకొని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి టేస్ట్ లేదనో, లేదా నా వస్తువులే సరియైన వస్తువులు, నా వస్తువులే అందమైన వస్తువులు, నా బిల్డింగ్సే మంచివి, అన్నీ నావే మంచివి అని స్వపురులంపట, నాది అనే దాని మీద చాలా ఎక్కువగా లంపటడుగా ఉండేవాడిని. దాని మీదే లాలసతతో ఉండేవాడిని. రూపపేశల మాధుర్య సౌగంధ్య ప్రియదర్శన స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తస్వపురులంపట. ఏకదా దేవసత్రేతు గంధర్వాప్సరసాంగణా ఉపహూతా విశ్వసృగ్భిః హరిగాథోపగాయనే. ఏకదా, ఒకప్పుడు దేవసత్రే, దేవతలందరూ కలిసి సత్రయాగం చేశారు. చాలా పెద్ద యాగం చేశారు. ఆ యాగంలో విశ్వసృక్కులు అంటే ప్రజాపతులు, కొంతమంది మరీచ్యాది ప్రజాపతులు, వాళ్ళు కొంత బాధ్యత తీసుకున్నారు. తీసుకుని ఆ యాగాన్ని నడిపించే బాధ్యత వాళ్ళు తీసుకుని ఆ యాగం అంటే శ్రీహరి గురించి పాటలు పాడాలి కదా. పాటలు పాడాలి అంటే వాళ్ళు వీళ్ళు ఎందుకు, గంధర్వులు దానికోసం స్పెషలిస్టులు కదా. సంగీత శాస్త్రంలో వాళ్ళకే కదా గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడు, బి గ్రేడు, టాప్ గ్రేడు, ఇవన్నీ వాళ్ళకే కదా ఉంటాయి. అసలు వాళ్ళ గ్రేడే వేరు కదా. వాళ్ళది జీ గ్రేడు, గంధర్వాప్సరసలు అనేటువంటి వాళ్ళ గ్రేడు. వాళ్ళని పిలుద్దాము, వాళ్ళతో పాటలు పాడిద్దాము అని అనుకున్నారు. అనుకుని గంధర్వాప్సరసాంగణా ఉపహూతా, గంధర్వుల్లో మమ్మల్ని, అప్సరసలో కొంతమందిని పిలిచారు వాళ్ళు. ఉపహూత విశ్వసృగ్భిః హరిగాథోపగాయనే, మాకందరికీ ఆహ్వానాలు పంపించారు, కబురు పంపించారు. ఏమనంటే దేవతలు సత్రయాగం చేస్తున్నారు, ఆ సత్రయాగంలో మీరొచ్చి శ్రీహరి గురించి పాటలు పాడాలి. అందులోనూ శ్రీహరి కూడా అక్కడికి వస్తాడు. ఆ శ్రీహరి వచ్చినప్పుడు ఆయనకి దగ్గరగా కూర్చుని పాట పాడేటువంటి అవకాశం మీకు ఇస్తాము అని అన్నారు. హరిగాథ ఉపగాయనే, ఆ శ్రీహరి గురించి, ఆయన చరిత్రల గురించి, ఆయన దగ్గరే కూర్చుని పాడేటువంటి అపూర్వమైన అవకాశం మీకు ఇస్తున్నాము అని వాళ్ళు మాకు కబురు పంపించారు. ఆ కబురు విన్న వెంటనే నేను మారాలి కదా. ఏకదా దేవసత్రేతు గంధర్వాప్సరసాంగణా ఉపహూతా విశ్వసృగ్భిః హరిగాథోపగాయనే. దేవతలు సత్రయాగం చేస్తున్నారు, అందులో ఈ పాటల బాధ్యతని మరీచ్యాది ప్రజాపతులు తీసుకున్నారు. వాళ్ళేమో శ్రీహరిని కూడా అక్కడికి ఆ సమయంలో వచ్చేటట్లు చూస్తున్నారు. శ్రీహరి దగ్గర కూర్చుని పాటలు పాడేటువంటి అపూర్వమైన అవకాశాన్ని ఇస్తున్నారు
అని తెలిస్తే మేమందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వస్తామేమో అనుకున్నారు వాళ్ళు. నాకేమో అలా అనిపించలేదు. నేను చాలా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ని కాబట్టి నన్ను పిలుస్తున్నారు, నన్ను తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరిని పిలుస్తారు అని అనిపించి అహంచగాయంస్తద్విద్వాన్ స్త్రీభి పరివృతోగత జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేళనం షేపు రోజసా యాహిత్వం శూద్రతామాశు నష్టశ్రీ కృతహేళన. అహంచ నేను గాయన్, నా పాటకే కదా వాళ్ళందరూ పడిపోయింది, నా పాటే కదా మొత్తం అంతా ప్రసరించింది, నా పాట వినాలని దేవతలు పరీచ్యాది ప్రజాపతులు వీళ్ళే తహతహలాడుతున్నారు అని అనుకున్నాను. అంతే తప్ప శ్రీహరి పాటలను శ్రీహరి గాథలను గురించి పాడేంత అపూర్వమైన అవకాశం నాకు లభించింది అని అనుకోలేదు. అనుకోక తద్విద్వాన్, నాకేదో అవకాశం వచ్చింది, నా గొప్పదనానికి ఇది అవకాశం అని అనుకుంటూ స్త్రీభి పరివృతో గత, నా చుట్టూ నాకు ఇష్టమైన స్త్రీలందరినీ వేసుకుని ఎప్పుడు నన్ను పొగడే, నువ్వు అందగాడివి అని పొగడే బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్నంతా వెంటేసుకుని వాళ్ళని చూస్తూ వాళ్ళతో ఏవో పాటలు పాడుకుంటూ డ్యూయెట్సో లేదా గ్రూప్ సాంగ్సో ఇవి పాడుకుంటూ అక్కడికి వెళ్ళాను. వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళతోనే పాటలు పాడుకుంటూ అసలు ఆ సందర్భానికి తగ్గట్లుగా నడుచుకోకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించాను. ఆ సత్రయాగ స్థలానికి యాగశాలకి వెళ్ళినా సరే నా ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. అక్కడికి వెళ్ళినా సరే యాగశాల దగ్గర కూడా ఇలాంటి ప్రవర్తనే కనిపించింది. దాన్ని విశ్వసృజ మరీచ్యాది ప్రజాపతులు చూశారు. నేను ఆ యాగశాలకు దగ్గరికి వెళ్ళంగానే ముందు అసలు ఉత్తరీయాన్ని జాగ్రత్త చేసుకుని ఒంటి మీద ఆభరణాలవి లేకుండా వినయంగా ఒళ్ళు వంచుకుని ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తారేమో, కనిపించంగానే కింద పడిపోదాం నమస్కారం చేసుకుందాం అన్నట్లు ఉండాలి కదా. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళేంత తీరులో వెళ్ళాలి కదా. నేను వెళ్ళలేదు. అసలు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టించుకుందామని లేదు. నా చుట్టుపక్కల ఉండే స్త్రీలనే నేను చూస్తూ పాడుకుంటూ వెళుతున్నాను. దాన్ని వాళ్ళు చూశారు. హేళనం, ఇది పెద్దవాళ్ళని హేళన చేయటమే, పెద్దవాళ్ళని తిరస్కరించటమే అని అనుకున్నారు. అనుకుని వెంటనే వెనకాడకుండా అసలు లోపలికి కూడా రానివ్వకుండా బయటే నాకు శాపం పెట్టేశారు. షేపు రోజస, మరీచ్యాది ప్రజాపతులే శాపం పెడితే ఆఫ్టర్ ఆల్ గంధర్వుణ్ణి నేనేమి దాన్ని అడ్డుకోగలను? వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ముందు నేనెక్కడా అనే సంగతి అప్పుడే తెలిసింది నాకు కూడాను. వాళ్ళ ప్రభావం ముందు నేను ఎందుకు కొరగాను అని తెలిసింది. తెలిసేసరికే వాళ్ళ శాపం నాకు వినిపించింది. వాళ్ళు ఏం శాపం పెట్టారు? ఒరే నవ్వుతూ వస్తున్నావు, నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ మాలాంటి వాళ్ళని పెద్దల్ని హేళన చేసుకుంటూ వస్తున్నావు. ఒక యాగశాలకి వచ్చే, ఒక దేవాలయానికి వచ్చే, ఓ శ్రీహరి సన్నిధికి వచ్చేటువంటి తీరుతో నువ్వు రావటం లేదు. నవ్వుతూ వస్తున్నవాడివి, ఏడుస్తూ పో అని శాపం పెట్టారు. యాహిత్వం శూద్రతాం శుచాదుద్రావ, ఇక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపో అని శాపం పెట్టారు. ఆశు, లోపలికి రావద్దు, ఇక్కడి నుంచి ఇటే ఏడుస్తూ వెళ్ళిపో అని శాపం పెట్టారు. నవ్వుతూ వచ్చిన వాడిని ఏడుస్తూ ఎలా వెళతానని అనుకున్నాను. దానికి వాళ్ళే తగిలిచ్చారు. నష్టశ్రీ, నీకుండేటువంటి సంపదలు, నీకుండేటువంటి అందం, ఆకారం అన్నీ నాశనమైపోవుగాక, నాశనమైపోయి ఎందుకు పనికిరాని వాడుగా పుట్టుదువుగాక అని కలిపేశాను. ఇప్పుడు ఏడుస్తూ పో అన్నారు. దానికి కారణం ఏంటా అని ఆలోచిస్తే కృతహేళన, పెద్దవాళ్ళని హేళన చేసే, పెద్దవాళ్ళని లెక్క చేయనటువంటి శ్రీహరి సన్నిధిని లేదా దేవస్థానాన్ని లేకపోతే యాగశాలలను ఇలాంటి వాటిని లెక్క చేయకుండా ఆడంబరంగా వచ్చేటువంటి నీలాంటి వాడికి ఇదేరా శాపం, అందువల్లనే నీకు శాపం పెట్టేస్తున్నాంరా అని కొట్టేశారు. అహంచగాయంస్తద్విద్వాన్ స్త్రీభి పరివృతోగత జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేళనం షేపురోజస యాహిత్వం శూద్రతామాశు నష్టశ్రీ కృతహేళన. ఏమైంది అని చూసే లోపలే, కన్ను మూసి కన్ను తెరిచే లోపలే తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినాం శుశ్రూషయానుషంగేణ ప్రాప్తోహం బ్రహ్మపుత్రతాం. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి నేను ఒక దాసీపుత్రుడిగా పుట్టాను. ఒక దాసీపుత్రుడు, నాకేమీ విలువ లేదు, అలాంటి వాడిగా పుట్టాను. నాకు అర్థమైంది ఇది ఆ మహానుభావుల్ని తిరస్కరిస్తే వచ్చినటువంటి శాపం అని అర్థమైంది. అర్థమయ్యి ఒక్క నిమిషం ఆలోచించాను. హేళనం అనేది చాలా చిన్నది కదా, వాళ్ళని ఒక్క సందర్భంలో హేళన చేశాను. కానీ నేను చేసిన సాధన చాలా పెద్దది కదా, మరి పెద్దదైతే దానికి ఫలితం ఉండాలి కదా. నేనేమి
చిన్న శాస్త్రాన్ని కాదు కదా అభ్యసించింది, పెద్ద ఉపాసనే కదా, సంగీత శాస్త్రాన్ని ఉపాసన చేశాను కదా గంధర్వుడిగా పుట్టి, మరి దానికి ఫలితం ఉండద్దా అని ఆలోచించగా తేలింది ఏంటంటే, ఈ దాసి, నా తల్లి దాసి పెద్ద మహానుభావులకు దాసిగా పనిచేస్తోంది. బ్రహ్మవాదినాం కులే తత్రాపి బ్రహ్మవాదినాం, వాళ్ళందరూ బ్రహ్మవేత్తలకు దాసిగా పనిచేస్తోంది. బ్రహ్మవేత్తలకు దాసిగా పనిచేసే నా తల్లికి పుట్టటమే ఆ శాస్త్రాభ్యాసానికి ఫలితము, నేను చేసిన సాధనకు ఫలితము అని తెలుసుకున్నాను. కానీ ఈసారి పెద్దల్ని హేళన చేసే ఉద్దేశం నాకు లేదు. చేసిన తప్పు నాకు తెలిసింది కాబట్టి ఆ బ్రహ్మవాదుల్ని చాలా గౌరవిస్తూ వచ్చాను. ఆ బ్రహ్మవాదుల యొక్క శుశ్రూషయ, ఆ మహానుభావుల యొక్క సేవతో, అనుషంగేణ వాళ్ళతో సంబంధంతో ప్రాప్తోహం, నేను మళ్ళీ పైకొచ్చేశాను. ఎంత దాకా పైకొచ్చాను? బ్రహ్మపుత్రతాం, బ్రహ్మమానసపుత్రుడిగా వచ్చేశాను. గంధర్వుడిగా పుట్టాను. గంధర్వుడిగా పుట్టి పెద్దవాళ్ళను హేళన చేసి చాలా కింద స్థాయికి మనిషిగా వచ్చేసాను. మనిషిగా ఉన్నప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళను శుశ్రూష చేసుకుని సేవించుకుని వాళ్ళతో జాగ్రత్తగా ఉండి వాళ్ళ సంబంధంతో ఈసారి గంధర్వులు కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, దాటిపోయి బ్రహ్మగారి మానసపుత్రుడిగా పుట్టేశాను. ప్రాప్తోహం బ్రహ్మపుత్రతాం. పెద్దవాళ్ళను హేళన చేసి కిందకి పడిపోయినటువంటి నేను అలాంటి పెద్దవాళ్ళను మళ్ళీ సేవించుకోవటం ద్వారా ఇంతకుముందు ఎక్కడి నుంచి పడ్డానో అంతకంటే ఎత్తుకు ఎగిరాను. దీన్ని బట్టే తెలియటం లేదా పెద్దవాళ్ళని తిరస్కరించటం అనేది ఎంత తప్పు. తావద్దాస్యామహంజజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినా శుశ్రూషయానుషంగేణ ప్రాప్తోహం బ్రహ్మపుత్రతాం. అందువల్ల నాయన, పెద్దవాళ్ళని తిరస్కరించడం, పెద్దవాళ్ళని అవమానించటం, నవ్వటం, హేళన చేయటం, లేదా వాళ్ళు ఉంటే వాళ్ళని గమనించకపోవటం అనే లాంటి వాటిని పెట్టుకోవద్దు. అలా పెట్టుకోకుండా తిరస్కరించకుండా ఉండటం అనేది కనుక అలవాటైతే అది పరమాత్మను తిరస్కరించకుండా ఉండటం అనే అలవాటుకు దారి తీస్తుంది. అలా పరమాత్మను తిరస్కరించకపోతే ఇంకా చెప్పవలసింది లేదు అని నారద మహర్షి గారు ఒక చిన్న తన ఉదాహరణే చెప్పి ఇలా అపూర్వమైనటువంటి ఒక పెద్ద సాధనాన్ని, పెద్దలను తిరస్కరించకుండా ఉండటం అనే అభ్యాసం ద్వారా పరమాత్మను తిరస్కరించకుండా ఉండటం అనేటువంటి ఉపాయాన్ని బోధించి ధర్మస్థే గృహమేధీయో వర్ణిత పాపనాశనః గృహస్థో ఏన పదవీం అంజసా న్యాసినామి యాత్ అని ఇంతవరకు తాను చేసినటువంటి ఉపదేశానికి ఒక సంగ్రహ ఫలితాన్ని చెప్పారు. ఓ ధర్మరాజా, తే నీకు గృహమేధీయ ధర్మ, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఆచరించవలసినటువంటి ధర్మాన్ని గురించి చెప్పాను. వర్ణిత, చాలా గట్టిగా వర్ణించాను. పాపనాశన, ఈ ధర్మాన్ని విన్నా ఎంతో కొంత పాపం నశిస్తుంది. ధర్మాన్ని గురించి వింటూ ఉంటే, ధర్మశ్రవణం గనక చేస్తే కొంత పాపం నశిస్తుంది. అదే ధర్మాన్ని ఆచరిస్తే, అందులోనూ నిష్కామంగా ధర్మాన్ని ఆచరిస్తే పాపాలన్నిటినీ నశింపజేస్తుంది, పాపాలన్నిటినీ పోగొడుతుంది. అలాంటి పాపనాశనమైనటువంటి ధర్మాన్ని నేను నీకు ఉపదేశం చేశాను, వర్ణించాను. ఈ ధర్మాన్ని గనక గట్టిగా పట్టుకుంటే, ఏదో చెప్పారని అనుకోకుండా గనక శ్రద్ధగా చేస్తే, ఏనా గృహస్థుడుగా ఉండేటువంటి వాడే న్యాసనాం పదవీం, అన్నీ సర్వసంగ పరిత్యాగం చేసుకుని అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళి కేవలం తత్వజ్ఞానం కోసమే కూర్చున్న వాళ్ళు మహానుభావులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పొందే ఫలితాన్ని పొందగలుగుతాడు. అందులోనూ అంజస, ఏమాత్రం తేడా లేకుండా వాళ్ళకు అందిందే ఇతనికి అందుతుంది అన్నంత స్థాయిలో చక్కగా పొందగలుగుతాడు. ఏ ఫలితం ఏమవ్వాలి? మోక్షమే అవ్వాలి. ఆ మోక్షాన్ని పొందగలుగుతాడు. ఇయా అలాంటి ధర్మాన్ని గురించి చెప్పానయ్యా. నేను చెప్పిన దాన్ని తక్కువ అంచనా వేయబోకు, నేను చాలా విలువైన విషయాన్నే నీకు చెప్పాను అని నారద మహర్షి గారు ధర్మరాజు గారితో అన్నాడు. ధర్మస్థే గృహమేధీయో వర్ణిత పాపనాశన గృహస్థో ఏన పదవీం అంజసా న్యాసినామి యాత్ అనేటువంటి ఈ శ్లోకం. ఇదైన తర్వాత 3 శ్లోకాల్లో నారద మహర్షి గారు ఆయన స్టైల్లో ఒక చిన్న చమత్కారం చేశారు. పరమాత్మ అందరికీ అందుబాటులో ఉన్నాడు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పరమాత్మ అందరికీ అందుబాటులో ఉన్నాడు, కొంతమంది మాత్రం ఎలాగోలాగా ఆయన్ను పట్టుకోగలుగుతున్నారు. దానికి చిహ్నంగానే
అందరికీ అందుబాటులో ఉండటానికే అన్నట్లుగా శ్రీకృష్ణ అవతారంలో పరమాత్మ కిందకు దిగి వచ్చాడు. అందరూ పట్టుకోలేకపోయారు, అంటే ప్రతి ఒక్కరూ పట్టుకోలేకపోయారు. కొందరు మాత్రం దానిని గుర్తించారు. గుర్తించి వాళ్ళు మాటిమాటికి వచ్చి ఆ పరమాత్మను గమనించుకుని ఆయన ఉపదేశాలేవో పొంది ఆయన ఏవో సూచనలు చేస్తే వాటిని అందుకుని వాళ్ళు పైకి వెళ్ళారు. ఆ సూచనలు పట్టించుకోలేకపోయిన వాళ్ళు ఏమీ లాభాన్ని పొందలేకపోయారు. కాబట్టి పరమాత్మను అందుకోవటం, అందుబాటులో ఉండేటువంటి పరమాత్మను అందుకోవటం అనేది చాలా పెద్ద ప్రధానమైనటువంటి విషయం. ఈ విషయాన్ని గురించి ఇంతకుముందు ఒకసారి ప్రస్తావన చేశారు నారద మహర్షి గారు. దాన్నే చమత్కారంగా మళ్ళీ 3 శ్లోకాల్లో, మళ్ళీ పునరుక్తిగా 3 శ్లోకాల్లో చెప్పారు. ఇక్కడ 10వ అధ్యాయంలో 48, 49, 50 శ్లోకాల్లో చెప్పిన దాన్నే అవే శ్లోకాలని యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేశారు. రిపీట్ చేస్తూ యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోభియంతి యేషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం అని ఒక శ్లోకం, మొదటి శ్లోకం చెప్పారు. దీన్ని మనం విస్తృతంగా వర్ణించుకోనక్కర్లేదు. ఆ 10వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడే చూసుకోవచ్చు. కావాలంటే వెనక్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. మీరు చాలా గొప్పవాళ్ళు, యూయం నృలోకే బత భూరిభాగా. ఎందుకంటే లోకాలన్నిటినీ పావనం చేసేటువంటి మునులు మీ ఇళ్ళకు వస్తున్నారు. లోకం పునానా మునయోభియంతి. ఎందుకు మీ ఇళ్ళకు వస్తున్నారు? యేషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ. మీ ఇంట్లో సాక్షాత్తుగా అందరి శరీరాలలోనూ గూఢంగా దాగి ఉన్నటువంటి పరమాత్మే నివసిస్తున్నాడు అనే అభిప్రాయంతో ఆయన్ని చూడడానికి వస్తున్నారు. మనుష్యలింగం, మనుష్య శరీరంతో ఆ పరమాత్మ సంచరిస్తున్నాడు. ఆ మనుష్య శరీరంతో సంచరించే పరమాత్మ మీ ఇంట్లో ఉంటున్నాడు అని మీ దగ్గర కూడా వస్తున్నారు. పరమాత్మ మీకు చాలా దగ్గరగా అందుబాటులో ఉన్నాడు. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్యం కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్భః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృత్ గురుశ్చ. అదే పరమాత్మ, మీ ఇంట్లో దిగినటువంటి పరమాత్మే బ్రహ్మ. ఆయనే పరమాత్మ, ఆయనే పరం బ్రహ్మ. మహద్విమృగ్యం, పెద్దవాళ్ళందరూ ఆయన్నే వెతకాలి. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఆయన్నే వెతకాలి. ఆయనే కైవల్యం అనేటువంటి నిర్వాణ సుఖానికి అనుభూతి స్వరూపంలో ఉండేటువంటి వాడు. ఆయన మీకు ప్రియుడుగాను, స్నేహితుడుగాను, మీ మేనత్త కొడుకుగాను, ఆత్మ మీకు చాలా దగ్గరవాడుగాను, అర్హణీయ మీకు పూజనీయుడుగాను, మీరు చెప్పినట్లుగా చేసేటువంటి విధికృత్తుగాను, మీకు తెలియని విషయాలను ఉపదేశం చేసేటువంటి గురువుగాను మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ రూపాల్లో మీకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. సవా అయం బ్రహ్మ మహద్విమృగ్యం కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్భః ఖలు మాతులేయ ఆత్మార్హణీయ విధికృత్ గురుశ్చ. నయస్య సాక్షాత్ భవపద్మజాదిభిః రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః. ఆయన యొక్క రూపాన్ని బ్రహ్మగారు, పరమేశ్వరుడు వీళ్ళే సాక్షాత్తుగా చూడలేరు. అలాంటి వాడు ధియా వస్తుతయోపవర్ణితం, వాళ్ళే ఈదమిత్తంగా నిర్ణయించి చెప్పలేరు. ఆయన యొక్క రూపం అంత సంక్లిష్టమైనటువంటి రూపం, అసలు ఎవరూ నోటితో చెప్పలేనటువంటి రూపం. అలాంటి వాడు మనుష్య శరీరాన్ని ధరించి మీలో ఉన్నాడంటే, మీకు అందుబాటులో ఉన్నాడంటే, మీరు మౌనేన భక్త్యా ఉపశమేన ఇలాంటి సాధనాలతో ఆయన్ని పూజించుకోవాలి. పూజిత, అలా గనక పూజిస్తే ఏషః సాత్వతాం పతిః, సాత్వికమైన ఉపాసనలను చేసేవారికి ఫలితాలను ఇచ్చేటువంటి మహానుభావుడు చక్కగా ప్రసన్నుడవుతాడు అని సంగ్రహంగా అర్థం. ఈ సంగ్రహంగా ఉండేటువంటి అర్థాల్లో ఈ 3 శ్లోకాల్లోనూ మీకు పరమాత్మ అందుబాటులో ఉన్నాడు, మీకు వినేవారందరికీ పరమాత్మ అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉండే పరమాత్మను అందుకోవటానికి మౌనేన భక్త్యా ఉపశమేన పూజితః అనే తీరులో ఆయన్ని ప్రయత్నం చేసుకోవాలి. ఆయన్ని అందుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుబాటులో ఉన్నదాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. చేస్తే ఆయన మీకు ప్రసన్నుడై మీకు కనిపిస్తాడు అనే విషయాన్ని చెప్పారు. చెప్పి నారద మహర్షి గారు తన వాక్యాలను పూర్తి చేసేశారు. తర్వాత ఏం జరిగింది అనేదాన్ని శ్రీశుక ఉవాచ. శ్రీశుకులు వారు చెప్తున్నారు, ఇది దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభ పూజయామాస సుప్రీత కృష్ణంచ ప్రేమ విహ్వలః అని. ఇది ఈ విధంగా దేవర్షి అయినటువంటి నారద మహర్షి గారు చెప్తే, ప్రోక్తం ఆయన చెప్పిన దాన్ని నిశమ్య విని, భరతర్షభ
భరతవంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు గారు సుప్రీత చాలా సంతోషించి శ్రీకృష్ణం పూజయామాస. ఆ రాజసూయ యాగంలో శ్రీకృష్ణుణ్ణి పూజించాడు. ప్రేమ విహ్వల, ఆయనే ఆత్మ, ఆయనే పరమాత్మ, ఆయనే నా యొక్క స్వస్వరూపం, ఆయనే ఆనంద స్వరూపం అని తేలిన తర్వాత ఆయన మీద తప్ప ప్రేమ ఎవరి మీద ఉండాలి అని ఆ ప్రేమనంతా ఆయన మీదకి రంగరించుకుని ఆ ప్రేమతో ఒళ్ళు తెలియని పరిస్థితికి వచ్చేసి ప్రేమ విహ్వల, ఆ ప్రేమతో విహ్వల ఏమీ తెలియని పరిస్థితిలో ఆయన చేతులు కాళ్ళు అలా అలా ఊగుతూ ఉండగా ఆయన పూజ చేసుకున్నాడు. అగ్రపూజను మరొకసారి ఆ శ్రీకృష్ణుడికి చేసుకున్నాడు. ఇది దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభ పూజయామాస సుప్రీత కృష్ణంచ ప్రేమ విహ్వల. తర్వాత నారద మహర్షి గారు కృష్ణ పార్థావుపామంత్ర్య పూజిత ప్రయయౌ ముని శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థ పరమ విస్మిత. కృష్ణ పార్థౌ శ్రీకృష్ణుడికి అలాగే ధర్మరాజు గారికి ఇద్దరికీ చెప్పి ఉపామంత్రియ వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని నారద మహర్షి గారు దేవర్షి ప్రయయౌ ముని పూజిత, వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి పూజ చేస్తే తిరిగి గౌరవిస్తే ఆ పూజలు అందుకుని ముని దేవర్షి గారు ప్రయయౌ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన ఒక చోట కుదురుగా ఉండలేడు. కుదురుగా ఉండకూడదని ఆయనకి దక్షుడు ప్రజాపతి గారి శాపం పెట్టాడు ఇంతకుముందు. అందువలన ఆ శాపాన్ని నిజం చేయడానికి అన్నట్టు మళ్ళీ మహతిని మీటుకుంటూ అందులోనే మళ్ళీ శ్రీహరిగా పాటలను పాడుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. అయితే మిగిలింది అక్కడ ఎవరు? శ్రీకృష్ణుడు, ధర్మరాజు. ఆ శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ, నారద మహర్షి గారు వచ్చి ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ, ఆయనే పరబ్రహ్మ అని చెప్పేసరికి ఇంతకుముందే ఈ విషయం మీద చాలా అవగాహన ఉన్నటువంటి ధర్మరాజు గారు పార్థ, ఆ పృథాపుత్రుడైనటువంటి ధర్మరాజు గారు పరమ విస్మిత, చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఆయనకి ఈ శ్రీకృష్ణుడి మీద మనకి ఇంత ప్రీతి ఎందుకు కలుగుతోంది, శ్రీకృష్ణుడు ఇలా ఎందుకు నడుచుకుంటున్నాడు, మనం జాగ్రత్తగా చూస్తే చాలా విచిత్రమైన ప్రవృత్తితో ఉన్నాడు, ఎలా ఉంటున్నాడు అనే ఆలోచనలు ఎన్నో చేశాడు. ఆ విషయం మీద క్లారిటీ అనేది పూర్తిగా ఈయన ఇచ్చేసరికి, నారద మహర్షి గారు ఇచ్చేసరికి ఆ విస్మయానికి విస్మయం ఇంకా తోడయి పరమ విస్మిత, చాలా ఆశ్చర్యపోయాడు. ఎంతోమంది మహర్షులు చెప్పారు, ఎంతోమంది మహర్షులు పాండవులకి ఈ విషయాలను చెప్పారు. చెప్పినా సరే, చెప్పినప్పుడు ఆశ్చర్యం పొందినా సరే, ఇప్పుడు నారద మహర్షి గారు ఇంత నిక్కచ్చిగా చెప్పేసరికి పరమ విస్మిత, చాలా ఆశ్చర్యపోయాడు. కృష్ణ పార్థావుపామంత్ర్య పూజిత ప్రయయౌ ముని శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థ పరమ విస్మిత. ఇది దాక్షాయణీనాంతే పృథగ్వంశా ప్రకీర్తితా దేవాసుర మనుష్యాద్యా లోకాయత్ర చరాచరా. ఇంతవరకు ధర్మరాజు గారు, నారద మహర్షి గారు వీరిద్దరి యొక్క సంవాదం అనేది పూర్తయింది. నాయన ఓ పరీక్షిత్తు, నీకు ఎక్కడ మొదలుపెట్టాను అంటే దక్ష ప్రజాపతి గారి కుమార్తెలు, ఆ కుమార్తెల యొక్క వంశాలు, ఆ వంశాల్లో ఉండేటువంటి ప్రజలు అనే అంశంలో మొదలుపెట్టాను. మొదలుపెట్టి చాలా నెలలు అయ్యేసరికి అవి ఎక్కడున్నాయో తేలలేదు. ఏదో మధ్యలో నరసింహావతారం వచ్చేసరికి భక్తిభావంలో కొట్టుకుపోయింది, ఆ పాతవన్నీ కొట్టుకుపోయినాయి. ఏం లేదు, అక్కడ మొదలుపెట్టాము. దక్ష ప్రజాపతి గారు, ఆయన యొక్క కుమార్తెలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎవరెవరెవరెవరు ఉన్నారు అనే అంశంతో మొదలుపెట్టాము. ఇది దాక్షాయణీనాంతే, దక్ష ప్రజాపతి గారి కుమార్తెల విషయంలో, 50 మంది కుమార్తెల విషయంలో పృథగ్ వంశాహ, వేరువేరు వంశాలు, వాటిని గురించి నేను నీకు చెప్పాను. దేవాసుర మనుష్యాద్యాహ, ఆ వంశాల్లోనే దేవతలు ఉన్నారు, అసురులు రాక్షసులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అందరూ కూడా ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళే. లోకాయత్ర చరాచరాహ, వీళ్ళే కదా లోకంలో ఉండేటువంటి వాళ్ళు. చరాచర ప్రపంచం మొత్తం ఇక్కడే ఉన్నట్లే ఈ చరాచర ప్రపంచంలో తిరిగేవంటి ప్రతి జాతి వారు ఈ వంశంలో ఏదో ఒక అంశానికి చెందుతారు అనే తీరులో చెప్పానయ్యా అని మహర్షి గారు, శ్రీశుకుల వారు ఇక్కడికి ఈ వ్యవహారాన్ని పూర్తి చేశారు. ఇది దాక్షాయణీనాంతే పృథగ్ వంశా ప్రకీర్తితా దేవాసుర మనుష్యాద్యా లోకాయత్ర చరాచరా అనేటువంటి శ్లోకంతో, దీంతో 80 శ్లోకాలు ఉన్నటువంటి ఈ మోక్షధర్మ సార సంగ్రహ అనే పేరు కలిగినటువంటి 15వ అధ్యాయం, సప్తమ స్కంధంలోని 15వ అధ్యాయం పూర్తయింది. సప్తమ స్కంధం కూడా ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా మోక్షధర్మాలను గురించి చెప్పారు. మోక్షధర్మాలను గురించి ఎందుకు చెప్పారు అనే విషయాన్ని మనం ఈరోజు ఉపోద్ఘాతంలోనే తేల్చుకున్నాము.
ఆ మోక్ష ధర్మాలు ఆ ప్రతి మోక్ష ధర్మంతో పాటుగాను భక్తి అనేదాన్ని జోడించుకోవటము, ఆ భక్తి యొక్క ప్రాధాన్యము, భక్తి యొక్క ప్రాధాన్యంతో పాటుగా పెద్దలను హేళన చేయకపోవటము, పెద్దలను హేళన చేయకపోవటం ద్వారా పరమాత్మను తిరస్కరించకుండా ఉండేటువంటి అలవాటును పొందటము అనేటువంటి అంశాన్ని గురించి మహర్షి గారు ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా ప్రస్తావించడం ద్వారా మోక్ష ధర్మాలను ఇక్కడికి చెప్పి ఇంతకుముందు తాను మొదలుపెట్టినటువంటి వర్ణాశ్రమ ధర్మాలతో పాటు మోక్ష ధర్మాలను కూడా చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. ఈ మోక్ష ధర్మాల్లో వర్ణాశ్రమ ధర్మాలు కొన్ని కలిసినాయి, కొన్ని కొత్తవి కలిసినాయి, కొన్ని భావనారూపమైనటువంటి కలిసినాయి, కొన్ని దేవయాన పితృయానాలన్నీ కలిసినాయి. అన్నీ కలగాపులగంగానే ఉన్నాయి. అన్నీ మోక్ష ధర్మాలే. పరమాత్మను అందుకోవటానికి చేసేటువంటి వేద విహితమైనటువంటివి ప్రతివీ సరే అవి మోక్ష ధర్మాలే అవుతాయి. భక్తితో చేసేవన్నీ కూడా ఆ పరమాత్మను చేరువ చేస్తాయి అనే విషయాన్ని ప్రధానంగా ఈ అధ్యాయంలో చెప్పదలిచారు. చీకటి పడబోతోంది కాకుండా పడిపోయింది అనేది జరిగిపోయింది కాబట్టి ఎక్కువ మనం దీని గురించి విచారణ చేసుకోవద్దు. విచారణ చేసుకోవాల్సిందంతా ప్రతి శ్లోకం తాలూకు వ్యాఖ్యానంలో చేసేసుకున్నాం కాబట్టి ఈ మోక్ష ధర్మాలు ఉన్నాయి. ఈ మోక్ష ధర్మాలు అనేవి మనకు తెలియదు కాబట్టి తెలియని విషయాలను మనం కొత్తగా వినాలి. వినేటప్పుడు ఆసక్తిగా వినాలి, ఆసక్తి పెంచుకునేటట్లుగా వినాలి. 1కి 10 సార్లు వింటే మనకి ఆసక్తి పెరిగితే, మనకి దీని మీద అవగాహన పెరిగితే, ఈ లిటరేచర్ మీద మనకి కూడా కాస్తంత పట్టు పెరిగితే అందులో ఏముంది అని మనకే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆసక్తి మనకు కలిగిన తర్వాత మనం దీన్ని పట్టుకుని ఎలా పైకి వెళ్ళటము అనేటువంటి అంశాలను గురించి ఆలోచించుకోవచ్చు. ఆలోచించుకుని దాని ప్రకారం నడుచుకోవచ్చు అనే విషయాన్ని మనం తేల్చుకుంటే సరిపోతుంది. మనకి ఇలాంటి సాహిత్యం మనం పెద్దగా వినటానికి ఆసక్తి చూపించని, బోరు కొడుతుంది అని అనుకునేటువంటి సాహిత్యం బాగా అందుబాటులోకి వచ్చి మనం ఇలాంటి సాహిత్యాన్ని బాగా విని, ఈ మాటల్ని విని 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 దీని మీద ఆసక్తి పెంచుకొని ఆ ఆసక్తి క్రియారూపానికి వెళ్ళి చివరికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పాద పద్మాలను చేరే స్థాయికి రావాలి అని ఆయనే ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనను బలంగా చేసుకుంటూనే ఉందాము. ఆ చేసుకోవటంలో భాగంగానే ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. యథా హి యూయం నృపదేవదుస్త్యజాత్ ఆపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః యత్పాదపంకేరుహ సేవయా భవాన్ అహారషీన్నిర్జితదిగ్గజః క్రతూన్. అహం పురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణః నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః రూపపేశలమాధుర్య సౌగంధ్యప్రియదర్శనః స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తస్వపురులం పటః. ఏకదా దేవసత్రే తు గంధర్వాప్సరసాంగణాః ఉపహూతా విశ్వసృగ్భిః హరిగాథోపగాయనే. అహం చ గాయంస్తద్విద్వాన్ స్త్రీభిః పరివృతో గతః జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేళనం శేపురోజసా. యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేళనః. తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినాం శుశ్రూషయానుషంగేణ ప్రాప్తోహం బ్రహ్మపుత్రతాం. ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః గృహస్థో యేన పదవీం అంజసా న్యాసినామియాత్. యూయం నృలోకే బత భూరిభాగాః లోకం పునానామునయోభియంతి. యేషాం గృహానావసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం.
సవా అయం బ్రహ్మ మహద్విమృగ్యం కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియః సుహృద్వః ఖలు మాతులేయః ఆత్మార్హణీయో విధికృద్ గురుశ్చ నయస్య సాక్షాద్భవ పద్మజాదిభిः రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః. శ్రీశుక ఉవాచ ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమ విహ్వలః. కృష్ణపార్థావుపామంత్ర్య పూజితః ప్రయయౌ మునిః శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః. ఇతి దాక్షాయణీనాంతే పృథగ్వంశాః ప్రకీర్తితాః దేవాసురమనుష్యాద్యాః లోకా యత్ర చరాచరాః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే యుధిష్ఠిరనారద సంవాదే సదాచారనిర్ణయో నామ పంచదశోऽధ్యాయः. ఇది సప్తమస్కంధः సమాప్తः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.